హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఆషాఢ మాసం అమ్మవారికి సారి అయితే పెడుతున్నారు. మా ఊరిలో గ్రామస్తులందరూ కలిసి రాములవారి గుడి దగ్గర నుంచి గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే సారి అనేది పట్టుకెళ్తాము. అయితే ముందు రోజు ఈ సల్మిడి ప్రాసెస్ అంతా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు చూస్తే కనుక సల్మిడి అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారికి సారిగా ఏమేమి తెచ్చామనేది చూపిస్తాను. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. పల్లెటూరు వాతావరణం మొత్తం కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇక్కడ శారీ చూపిస్తున్నాను. ఈ శారీ అయితే నేను బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎంత బాగా కుదిరింది. లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నాము అంటే చాలా సిమ్గా కనిపిస్తామన్నమాట. అంత ఒంటికి అద్దినట్టుగా ఉంటుంది బాక్స్ ఫోల్డింగ్. నేను ఇది ఫస్ట్ టైమే చేశాను. మనకు బిరుసుగా ఉన్న శారీస్ కట్టుకుంటాం వచ్చు, కానీ చీరలు మనకు ఇలా ఇంత పర్ఫెక్ట్గా అయితే అణిగి ఉండవు. అదే ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసాము అంటే ఇలా అణిగి చాలా ఒంటికి అద్దినట్టుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా ఉంది. పిల్లలేమో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టుకుంటున్నారు. వీళ్ళ సందడిలో వీళ్ళు ఉన్నారు. మేమేమో రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి మేము గుడి దగ్గర సారీ ఇచ్చే కార్యక్రమం అయితే మాకుంది కదా, మా హడావిడిలో మేము ఉన్నాము. అయితే మా పెద్ద పిల్ల అయితే కొనుక్కొచ్చిన బ్యాండ్స్ అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటున్నారు. మా చిన్నపిల్ల ఏమో తను ఓన్గా క్రియేటివిటీ అయితే చేసుకుంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కట్టడానికి. ఇక్కడ వర్క్ రీల్ థ్రెడ్స్తో అయితే కుచ్చుళ్ళకు వేసే పూసలు అవన్నీ పెట్టి ఇక్కడ తనైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తయారు చేసుకుంటాను, నేను కొనను అని చెప్పిందనమాట. తను ఇష్టం వచ్చినట్టు తను చేసుకొని అనేసి మేము ఇప్పుడు అడావిడిగా ఉన్నాగా ఇక వదిలేసాము. అవన్నీ పాడు చేస్తూ కొంచెం బాగు చేస్తూ కొంచెం అలా అయితే తన టాలెంట్ అంతా ఉపయోగించి ఒక 3 అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేసింది. ఇంకా వీళ్ళైతే పెద్దవాళ్ళైతే కొనుక్కొచ్చుకొని ఈ పెద్ద పిల్లలు వీళ్ళైతే ఒకళ్ళకొకళ్ళు కట్టుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కడతామనేసి వాళ్ళ హడావిడి వాళ్ళకుంది. ఇక మేమైతే ఈ కార్యక్రమం అంతా అయ్యాక మేము రెడీ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అప్పటికి ఎక్కువ జనాలు అయితే ఏమీ రాలేదు. నిన్న బొట్టు చెప్పినప్పుడు 9ంటికి గుడి దగ్గరికి రావాలని బొట్టు చెప్పాం కదా, ఇంకా వాళ్ళందరూ అయితే ఇక వచ్చేసరికి 10 అయిపోయింది అనమాట. ఇది గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ అమ్మవారి గుడి అయితే నేను తీశాను. ఇక్కడ నుంచి రాములవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది పల్లెటూరు కదా, వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ రాములవారి గుడి దగ్గరికి వచ్చి ఇక్కడైతే పిల్లలు ఈ వీడియో అంతా పిల్లలు తీసుకు వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి దండాలు పెట్టుకొని ఇక్కడ వీడియో అయితే క్లిప్ అనేది తీశారు. మేము వచ్చేసరికి ఇలా అయితే గుడి ఉంది, ఇంకా ఎవరు రాలేదు. మేము వచ్చాక ఒక 10 నిమిషాలకి ఇంకా ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే అమ్మవారు ఈ గుడి అంతా కూడా ఇక రెడీ చేశారనమాట. గంగానమ్మ తల్లి గుడి దగ్గర పూలమాలలు మామిడి మంటలు అవన్నీ కట్టినాక ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ రాములవారి గుడి దగ్గర కూడా చేశారు. అదంతా ఎలా చేసాము ఏంటి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. మేము మేళ తాళాలతో ఎంత బాగా అంగరంగ వైభవంగా ఈ సంబరంలాగా చేసుకున్నాము. ఈ సారీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా చేసాము. అదంతా కూడా చూపిస్తాను. ఇక్కడ మేము ముందు ఎందుకు వచ్చామంటే మా అత్తయ్య గుళ్ళో దీపారాధన అయితే చేస్తుంది. ఇక వీళ్ళు ప్రతిరోజు గుళ్ళో దీపారాధన అయితే మా అత్తయ్య మావయ్య చేస్తారు. అందుకని ముందుగా మనం వచ్చి పూజ అంతా చేసేస్తుంటే ఇక గ్రామస్తులందరూ ఒక్కొక్కరుగా వచ్చేసాయి. ఇంకా వాళ్ళైతే తోరాలు కట్టడం, పూలదండలు కట్టడం, ఇలా తల ఒక్కో పని అనమాట. ఇంకా ఎవరికి ఈ పని వాళ్ళకి ఈ పని అనేది లేదు. ఇంకా అందరూ ఇక 1 బై 1 పని స్టార్ట్ చేశారు. ఇక అందరూ ఒకసారి వచ్చారంటే ఇంకా మామూలు హడావిడి చేయరనమాట. అదిగో మా వాళ్ళు వచ్చేస్తున్నారు సారీ తీసుకొని అమ్మవారి దగ్గర. అంటే రాములవారి గుడి దగ్గర ఈ సారీ అంతా పెట్టి సీతమ్మ తల్లికి కూడా కొద్దిగా సారీ అనేది మేమేమి తెచ్చాం మొత్తం కూడా అమ్మవారికి కూడా జరిపి అప్పుడు గంగానమ్మ తల్లికైతే సారీ అనేది పట్టుకెళ్తాము. అదంతా ప్రాసెస్ కూడా చూపిస్తాను. మేము ఎంత సంబరంగా చేసుకుంటున్నాము అనేది కొంచెం అయితే డప్పుల సౌండ్ కూడా పెడతాను. చాలా బాగుంటుంది వీడియో అనేది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము ఏమేం వెరైటీలు అమ్మవారికి పెట్టాము అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూసారా, మా వాళ్ళందరూ వచ్చేసారు అంటే గుడి కూడా ఖాళీ ఉండదు. అంత సందడి సందడి చేసేస్తారనమాట వచ్చారంటే. అందుకే ఇక మా అత్తయ్య నేను ఒక పావుగంట ముందైతే వచ్చి మేము పూజ చేసేది దీపారాధన చేసేది అయితే చేసేసి పెట్టాము. ఇక్కడైతే చూసారా అమ్మవారికి గంగానమ్మ తల్లి పాదాలు తయారు చేశారు.
ఇవి పసుపుతో అయితే తయారు చేశారు. చూసారా? దండం పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి పాదాలు. అందంగా తయారు చేసి తీసుకొచ్చారు. మెట్టులైతేనేమో లేస్ పెట్టారనమాట. మెట్టుల్లాగా ఇలా అలంకారం అయితే చేశారు. మా అందరికి గూడా ఈ శారీ ఇవ్వడం అనేది నిరుడు ఒక సంవత్సరం అయితే ఇచ్చాము. ఇది రెండోసారనమాట. నిరుడు ఇచ్చినప్పుడు మాకు అంత బాగా తెలీదు. కానీ బాగానే చేసుకున్నాము. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా చేశాము. ఇంకా ఆనందంగా చేశాము. చాలా బాగా గ్రాండ్‌గా గూడా తెచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువు. ఒకళ్ళు లడ్డూలు తెచ్చారు. ఒకళ్ళు మైసూర్ పాకులు తెచ్చారు. ఒకళ్ళు పసుపు, కుంకాలు అలా తెచ్చిన వెరైటీస్ బొబ్బట్లు ఒకళ్ళు, అరిసెలొకళ్ళు, పూలదండలు ఒకళ్ళు, పువ్వులొకళ్ళు. ముందు రోజు పువ్వులు మాలలు కట్టాము. నైటు 10, 10:30 అయ్యేందాకా పూలమాలలైతే కట్టాము. అవన్నీ గూడా ఈ తెల్లారినాక ఇదంతా గూడా అలంకారం చేశారు. ఇక్కడ సీతమ్మ తల్లికి మేము ఏమేమి తెచ్చాము వెరైటీలు అవన్నీ కూడా అమ్మవారికి పెడుతున్నారు. పసుపు, కుంకుమ పెట్టి చీర, జాకెటు, పసుపు, కుంకుమ, పువ్వులు. ఇప్పుడు ఆషాఢ మాసం ప్రత్యేకం ఏంటంటే గోరింటాకే కదా! ఇంకా గోరింటాకు ఇవన్నీ గూడా అమ్మవారికి అయితే ముందు సీతమ్మ తల్లికి పెడుతున్నారు. ఇక్కడ పానకం గూడా చేశారు. 21 వెరైటీలు పైగానే చేశారు. ప్లేట్లు గూడా ఇచ్చారన్నమాట. ప్లేటులతో సహా 21 రకాలైతే ఇంటింటికి పంచిపెట్టాము. అది గూడా ప్రాసెస్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. వదిన, మరదళ్ళు అందరూ ఒక్క చోట చేరతారు కదా! ఇంక మామూలు సరదా ఉండదనమాట. పల్లెటూరంటేనే సరదా. ఇంకా అది ఆడవాళ్ళందరూ ఒక్క చోట ఉన్నారు అంటే ఇంక మామూలు సరదా కాదు. చాలా బాగుంటుంది. ఇక్కడైతే అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, గోరింటాకు, పసుపు కొమ్ములు, ఫ్రూట్స్ ఇలా ఇవన్నీ గూడా పెట్టి గోరింటాకు అంతా పెట్టి సీతమ్మ తల్లి దగ్గరైతే ముందు పెట్టారు. ఇంకా స్వీట్స్, సలిమిడి ఇవన్నీ గూడా తెచ్చారు కదా! తలా ఒకటి. అయితే సలిమిడి గూడా ఒకళ్ళు చేపిచ్చిందే. ఇలా ఒక్కొక్కళ్ళు తలా ఒకటి అయితే చేపిచ్చిన వస్తువులన్నీ కూడా సారైతే ఇట్లా అందరూ చూసారా? ఒక్కొక్కళ్ళు మా చెయ్య గూడా ఒక్కొక్కళ్ళది పడాలి అనేసి, ఆ డెప్పాని ఒక్కొక్కళ్ళు అందుకుంటూ ఆ ప్లేటయితే అమ్మవారి ముందు కూడా పెట్టారు. సారీ మేమేమి వెరైటీలు తెచ్చామో, అవన్నీ గూడా ఇట్లా అమ్మవారి ముందు సారైతే పెట్టారు. వెడల్పుగా పెట్టడానికైతే ప్లేస్ లేక ఇలా తెచ్చినవన్నీ ఒక్కొక్కటిగా కొన్ని పెట్టారు. ఇక్కడ బయటికి వచ్చాము గంగారమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ అమ్మవారైతే వచ్చారు. పూనకం చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికైతే రాముల వారి గుడి నుంచి బయటికి అన్ని సారీ అంతా తీసుకొని బయటకు వచ్చాక అమ్మవారైతే ఇక్కడ ఆనందంతో అయితే పూనకం వచ్చి ఇలా అయితే చిందులు వేస్తున్నారు. ఇంకా చాలా బాగా తెచ్చారు సారీ అని గూడా చెప్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ సారీ ఇదంతా అందుకోవడం అంటూ అమ్మ అయితే చెప్పింది. ఇంకా గ్రామస్తులందరూ పసుపు జల్లి, కుంకుమ జల్లి, పసుపు నీళ్లు కొట్టి అయితే అమ్మవారిని ఇంకా చల్లబరిచి మేమంతా అయితే గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నామనమాట. చలిమిడి ఇవన్నీ గూడా పానకం ఇవన్నీ పట్టుకొని ఇంకా గంగానమ్మ దగ్గర గూడా ఎలా చేస్తామో, ఆ అమ్మవారి దగ్గర గూడా మేము ఏ విధంగా అయితే మొత్తం ఈ సారీ పెట్టే విధానం ఎలా ఉంటుంది మొత్తం గూడా చూపిస్తాను. ఇక్కడైతే ఇట్లా డప్పులతో అయితే అమ్మవారు చాలా అంటే చాలా బాగా ఉంది. అంటే మేము ఇది రెండో సంవత్సరం అయితే ఈ సారీ అనేది అమ్మవారికిస్తున్నాం. ఫస్ట్ సంవత్సరం అయితే మేము కొంచెం సింపుల్‌గానే చేసుకున్నాం. ఇది రెండో సంవత్సరం చాలా బాగా చేసుకున్నాము. మేము ఊరందరం గూడా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. అంటే ఒక్కొక్కరు గూడా ఒక్కొక్క అంటే ఒకళ్ళు అరటిగెల ఇచ్చారు, అరిసెలు చేశారు ఒకళ్ళు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువయితే ఇచ్చి అమ్మవారికి చాలా అంటే చాలా బాగా మేము అందరం గూడా ఈ సంబరంలాగా చేసుకున్నాము. అమ్మవారికి సారీ ఇవ్వడం. ఇక్కడైతే గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చినాక ఇంకా గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణాలైతే చేశాము. సారీ అనేది తీసుకొచ్చాం కదా! ఎవరు తీసుకున్న ప్లేటు వాళ్ళు అలా పట్టుకొని గుడి చుట్టూ అయితే 3 చుట్లు తిరిగాక అమ్మవారికి గుడి లోపల అమ్మకు తల్లి దగ్గర పెట్టి చూపించి, ఈ వరండాలో అయితే పెట్టాము. అదంతా గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. సారీ మేము ఎంత బాగా తీసుకొచ్చామో
బాగా తెచ్చాము అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. అయితే అమ్మవారికి ఏమేమి స్వీటులు తెచ్చాము, ఎన్ని రకాలు తెచ్చాము మొత్తం గూడా క్లియర్‌గా ఉంటుంది వీడియో అనేది. మీరు చూసి కామెంట్ చేసి చెప్పండి. మీ ఊర్లో గూడా ఇలా బాగా అమ్మవార్లకి సారనేది ఇస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి, మీ ఊర్లో చేసింది కూడా నాకు మా ఊర్లో గూడా చేశారని కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఊర్లో ఏ విధంగా చేశారు అనేది చూపించడం కోసం ఈ వీడియో అనేది. చూసారా ఒక్కొక్కళ్ళు ఎంత ఆనందంగా అయితే ఆడవాళ్ళందరూ చేస్తున్నారు. గ్రామ పెద్దలు అయితే మగవాళ్ళు పక్కనుండి చూసుకుంటున్నారనమాట ఇదంతా. చూసుకుంటూ ఇక్కడ ఆడవాళ్ళది ఈ పండగ కాబట్టి ఇంకా ఆడవాళ్ళే అనమాట. ఈళ్ళంతా మా ఊరి ఆడవాళ్ళు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇలా అయితే ఇంక ఈ సంవత్సరం నిరుడైతే మేము ఈ టెంట్ వేయటం, ఇలా ఏమి కొన్ని వసతులైతే లేవు. ఈ ఎండ అయితే మామూలుగా లేదనమాట. బాగా ఎండ. నిరుడు మేము సారి ఇచ్చినప్పుడు గూడా ఫుల్లు ఎండ. ఇంకా ఈరోజు గూడా అంతే బాగా ఎండ. ఇక్కడైతే ఇట్లా అమ్మవారు ఇందాక నేను ముందు చూపిచ్చాను కదా! ఆ అమ్మవారికి ఇలా అయితే మేము తెచ్చిన నిమ్మకాయ దండలు, పూల దండలు, పసుపు కొమ్ముల దండలు ఇట్లా అమ్మవారినైతే ఇలా రెడీ చేసి ఇక్కడ అమ్మవారికి సారె తీసుకొచ్చాం కదా! చలిమిడి ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గరైతే పెట్టి చూపించి ఇలా వసారాలో అయితే పెట్టారనమాట. మేము తెచ్చిన వెరైటీస్ ఇవన్నీ తీసుకొచ్చారు. తలా ఒకటి తీసుకుంటారు. అంటే నిరుడు గూడా అంతే. ఎవరు ఏమేం వస్తువులు తెస్తే వాళ్ళు ఇలా అయితే తీసుకొచ్చేస్తారనమాట గుడి దగ్గరికి. ఈ విధంగా అరిసెలు, జాంగ్రీలు, కొబ్బరి బొండాలు, బొబ్బట్లు, చిలకలు, బూందీ, లడ్డు, మైసూర్ పాకు ఇలా ఇక్కడ చూపిస్తున్నాం గదా! ఇన్ని వెరైటీలనమాట. ఎంత బాగుందో అసల అమ్మవారికైతే మామూలు ఆనందం కాదు. చాలా బాగుంది ఈ సంబరం అనేసి అమ్మవారికి గూడా ఈసారి సారీ తెచ్చింది. ఇదంతా నిండుగా ఉంది అనేసి అమ్మ గూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే మా వోళ్ళందరికి ఉక్కపోసేస్తుంది. ఆ ఎండకి స్వీట్ అట్టలతో ఇసిరేసుకుంటున్నారనమాట గాలి కోసం. ఇంకా ఇక్కడ ఇదంతా అమ్మవారికి సారీ కూడా పెట్టిన తర్వాత ధూపం వేసి హారతయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవంతా మేము ఊళ్ళో అయితే పంచిపెట్టుకున్నాము. ఊరందరికి గూడా తలా ఒక ప్రసాదం అయితే ఇంక మొత్తం ప్రసాదం గూడా ఏమేమి పెట్టుకున్నాము అనేది గూడా చూపిస్తాను. ఇప్పుడైతే అమ్మవారికి హారతి ఇస్తున్నాము. ఇక్కడ వరసైనోళ్ళు చూసారా? ఇప్పుడు పసుపయితే కలిపి ఒకళ్ళ మొఖాలను ఒకళ్ళు పోటాపోటీగా రాసుకున్నారు. ఇంకా పసుపయితే మంటెక్కుతుందని అందరం ఇక పసుపయితే కడుక్కుని, మొహాలంతా కడుక్కుని, మళ్ళీ ఊరి మీదకైతే పంచిపెట్టడానికెళ్ళాము. ఇక్కడ చూసారా? ఒక్కొక్కళ్ళకి అట్లా పసుపు పులుముకుంటున్నారు. అట్లా సందడి సందడిగా ఉంటుందనమాట మా ఊర్లో సంబరం. చాలా సందడిగా చాలా బావుంటుంది. పల్లెటూరు అయితేనేమి అందరూ ఒక్క చోట చేరి ఉంటారు కదా! అసలెంత బాగుంటుందో. ఇక్కడైతే సారనేది మేమేమి పంచిపెడుతున్నాం అనేది ఈ ప్లేట్‌లలో చూపిస్తున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గరకైతే వచ్చారు. పంచిపెట్టుకుంటా వచ్చాము. ఇక్కడ ఇన్ని అయితే పంచిపెట్టాము. ఆదివారం పెట్టుకున్నాం కదా! ఇక సెలవు రోజు కావటం వల్ల పిల్లలు కూడా పంచిపెట్టారు. ఇంకా మామూలు సందడి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఉంటానండి. నమస్తే.